ఇంకోటమ్మా, కాకినాడలో ఆంజనేయ స్వామి టెంపుల్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు అక్కడ ఎంతమంది హిందువులు ఉండి చూస్తున్నారు కానీ మీరు ఒక్కరే రియాక్ట్ అయ్యారు. ఎందుకని అసలు ఏంటి అది? సెక్యులర్ కుక్కలు కదా వీళ్ళు. వీళ్ళు దేవాలయాల మీద పెట్రోల్ పోసిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో హిందూ టెంపుల్ మీద దేవాలయాల మీద దాడులు జరగడం, మత మార్పు. ఉదాహరణకి ఇప్పుడు జగన్ గారే మన ప్రసాదం ఉంటే డస్ట్బిన్ లో వేసాడు, అక్షంతలేమో ఇలా దులుపుకుంటారు వీళ్ళు గొర్రెలు. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి? పట్టు వస్త్రాలు తీసుకొని గుళ్ళు ఇంట్లో వేయించుకొని హిందువుల్ని ఏదో విధంగా మాయ చేసి మెప్పించాలి కాబట్టి, ఓట్లు లాక్కోవాలి కాబట్టి, గద్దెని ఎక్కాలి కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతుంటారు. వీళ్ళు నిజంగా హిందూ ధర్మం పట్ల బాధ్యత ఉంటే ఏనాడైనా సరే జై శ్రీరామ్ అన్నాడు జగనం. అలా ఆవిడ ఎప్పుడైనా జై శ్రీరామ్ అందా? భారత్ మాతకి జై అన్నారు వీళ్ళు. ఆమె కూడా ప్రసాదం తినలే కదా, కూడా బలపడేసింది కదా. సిగ్గు లేకుండా వైసీపీ అనుకునే హిందూ గాడిదలకి చెప్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకోండి. అసలు ఆంజనేయ స్వామి టెంపుల్ మీద ఆ దాడి ఏంటి? ఒక పాస్టర్ డబ్బులు ఇచ్చి ఎలాగైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఒకడికి డబ్బులు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం తీసాం మేము, ఫైట్ చేస్తే మొత్తం సిఏ గారు అలా మాకు చూపించారు. పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఒక పిచ్చోడు బాటిల్ పట్టుకుని నేరుగా బంకులోకి ఎలాగ వెళ్ళగలుగుతాడు? పిచ్చోడు బంకులోకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొచ్చి పెట్రోల్ జల్లి అగ్గిపొల్లు వేసాడు. పిచ్చోడుకి ఈ ఆంజనేయ స్వామి విగ్రహమే కనిపించిందా? పక్కనున్న చర్చి కనపడలేదా? పక్కనున్న మసీదు కనపడలేదా? ఈ పిచ్చోళ్ళకి హిందూ దేవాలయాలు కనపడతాయి. హిందూ దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళని చేసేస్తారు వీళ్ళు. మసీదుల మీద మన కృష్ణ టెంపుల్ మీద వేసాడు అయిపోయాడే. మసీద్ జోలికి వెళ్ళిన మళ్ళీ అక్కడ తలకాయ లేపు పొద్దున్న సమాధి పక్కన కట్టేస్తారు. మనలో ఐక్యమత్యం లేదు. కరెక్ట్ గా హిందువులకి ఐక్యమత్యం లేదు, కుల పిచ్చుంది, ధర్మం పట్ల బాధ్యత లేదు. వీళ్ళు ఏనాడని వీళ్ళ ముఖం పెట్టుకుని భగవద్గీత చదివేరు, వీళ్ళు రామాయణం చదివేరా? పెద్ద పాలశిక్షలు పిల్లల చేత చదివిచ్చారు వీళ్ళకి. ఇంతవరకు నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ గోడల మీద సర్వే జన సుఖనోభావంతు, లోక సంస్థ సుఖనోభావంతు అని ఉండేది. గురుదేవోభావ, మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్యదేవోభావ, ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ ఉండేవి భగవద్గీతలో. ఈ పెద్ద బాలశిక్షలు లాంటి మంచి మంచి మాటలు ఏనాడని స్కూల్లో ఎప్పుడైనా ఇవి ఉన్నాయా? వీళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు. ఎవరికి? ఇంగ్లీష్ మీడియాలు కావాలట. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి సనాతన ధర్మం అంటే ఏటో తెలీదు, ఏమీ తెలియదు, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండదు, ప్రేమ ఉండదు. వీళ్ళకి సెల్ ఫోన్లు కొనిచ్చేయడం. మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఎవరు వస్తారు కానీ అమ్మాయి, మా అమ్మాయి చాలా సూపర్ ఉంటుంది, ఎవరు వస్తారు కానీ, వీళ్ళని చదివించేయాలి, ఫారెన్ పంపించేయాలి, వీళ్ళు అనాథాశ్రమంలో పోవాలా. అదే సనాతన ధర్మం నేర్పించుకుంటే. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? సనాతన ధర్మం అంటే మంచి జీవన విధానం, అందరిని ప్రేమించేది. లోక సమస్త సుఖనోభవంతు, సర్వే జన సుఖనోభవంతు. ఏంటి దీనికి అర్థం? లోక సమస్త, లోకమంతా బాగుండాలని కోరుకునేదే సనాతన ధర్మం. నన్ను తప్పు నువ్వు వేరొక దేవుడిని నమ్మితే నిన్ను నరకానికి వేసేస్తాను, నీ శవాన్ని కుక్కల చేత తినిపిస్తాను, నీ నగ్గిలో వేసేస్తానని చెప్పి మతం కాదు మాది సనాతన ధర్మం అంటే. లోకం సమస్తం మొత్తం ప్రేమించేది మా సనాతన ధర్మం. ఈ పాషాణ మతాల్లాగా, ఎడారి మతాల్లాగా నన్ను నమ్ముకోకపోతే నేను ఒప్పుకోను, ఏదో ఒక లవర్ ఉంటాడు, నన్ను కానీ ప్రేమించలేదు నీ చంపెత్తనే అని అంటారు చూసా శాడిస్ట్ కొడుకులు. అలా చెప్పే మతాలు కాదు మావి. అందరిని ప్రేమించే మతం మా సనాతన ధర్మం.